నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమస్య కనిపిస్తూనే ఉంటుంది. సో దీన్ని తగ్గించుకోవడానికి ఎంత చేసినా, ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నా తగ్గట్లేదు. ఇంకొంతమంది అయితే అదేదో మనం బలానికి టాబ్లెట్స్ వాడుతున్నాము అన్నట్టుగా దానికి ప్రతిరోజు గ్యాస్ట్రిక్ రిలేటబుల్ టాబ్లెట్ వేసుకుంటూనే ఉంటారు. దానివల్ల కిడ్నీస్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మన ఆక్యుపంక్చర్ లో ఏమన్నా దీనికి ట్రీట్మెంట్ ఉందంటారా? ఏమైనా ప్రెషర్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చా? ఆక్యుపంక్చర్లో ముఖ్యంగా ఆక్యుపంక్చర్లో మేము వచ్చిన పేషెంట్స్ని అడిగే ప్రశ్నల్లో 4 ప్రశ్నలు అడుగుతాం. అందులో ఒకటి అరుగుదల సమస్య. అరుగుదల ఉందా లేదా, అంటే డైజెషన్ ఎలా ఉందని అడుగుతాం. అంటే మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పాలంటే వితౌట్ ఎన్ని ల్యాబొరేటరీ టెస్ట్ ఎవరికి వాళ్ళని 4 ప్రశ్నలు వేసుకోవాలి. నాకు ఆకలి అవుతుందా లేదా, నాకు డైజెషన్ సరిగ్గా అవుతుందా లేదా, మూడవది మోషను యూరినేషన్ సరిగ్గా ఉందా లేదా, నాలుగవది నిద్ర ఉందా లేదా. ఈ 4 మనం అనుకున్నప్పుడు 4 ఏ 3 బాగున్నాయి, 4 మంచిగా ఉన్నాయని అంటే 90% ఆయన కానీ ఆమె కానీ ఆరోగ్యంగా ఉన్నట్టే భావించాలి. మంచిగా ఆకలిస్తుంది, తినగలుగుతున్నారు, అరుగుతుంది, ఎలిమినేషన్ జరుగుతుంది, ఎక్స్క్రిషన్, తర్వాత నిద్ర పడుతుంది. ఇక సైకలాజీ మానసికంగా శారీరకంగా బాగున్నట్టు లెక్క. అంటే గాయాలు దెబ్బలు అవి కాక మామూలుగా ఆరోగ్యానికి 4. అందులో ఇందాక గ్యాస్ట్రిక్ అంటే అడిగే ప్రశ్నలు 4 ఒకటి ఉందిగా. ఫస్ట్ క్వశ్చన్ ఇది, ఆకలి అవుతుందా లేదా. ఎక్కువ ఆకలి అవుతుందండి, ప్రాబ్లం. అసలు ఆకలే లేదు, ప్రాబ్లం. ఎక్కువ తక్కువ సమస్య. బ్యాలెన్స్ ఉండ, ఎంత ఆకలి కావాలో అంత ఆకలి కావాలి. కొంతమంది ఎంత ఆకలి అయినా కూడా తింటూనే పిత్త శరీరం అంటాం. కొంతమంది వాతపిత్త కఫలో ఆయుర్వేదాలు చెప్తారు, పిత్త శరీరం వాళ్ళకి ఏంటంటే మంచిగా ఆకలి, డైజెషన్ బాగుంటుంది, అసలు లావుగారు, బాడీ ఇట్లే ఉంటుంది. సో పిత్త బాడీ టైప్ అది. కఫ శరీరం వాళ్ళు కొంచెం కఫం అంటే ఫ్లెమ్ కదా, కొంచెం ఊబకాయంలా ఉంటారు, సర్ది ఉంటుంది, కొంచెం ఫ్లెష్ ఉంటుంది. సో అదొక టైప్ ఆఫ్ బాడీ. అందుకనే మనము అరగడం లేదు, పొట్ట సమస్యలు వస్తున్నాయి, గ్యాస్ ఫామ్ అవుతుంది, గ్యాస్ పై నుంచి కింద నుంచి బర్నింగ్ సెన్సేషన్, ఇక్కడ యాసిడ్ రిఫ్లక్స్, ఇంటర్నల్గా ఏమన్నా ఉబ్బరం ఉంటుంది, బరువుగా ఉంటుంది, ఎప్పుడు ఉబ్బినట్టు ఉంటుంది, అంతా ఏం తినకపోయినా ఇంత తిన్నా గ్యాస్ ఎక్కువ కూడా తినట్లేదండి అనే వాళ్ళు ఉంటారు. ఎంత తింటున్నాం అనే కాదు, ఇక్కడ అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి, అక్కడ గ్యాస్ట్రైటిస్ రావడానికి అక్కడ కారణం ఏంటంటే అరుగుదల సమస్య వల్లనే గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇండైజెషన్ ఈజ్ ద రూట్ కాజ్. డైజెషన్ బాగుంటే, అరుగుదల బాగుంటే గ్యాస్ ఇక్కడ ఫామ్ కాదు. వచ్చిన ఆహారము నమిలి తింటాం, ఇక్కడ మెల్లగా పొట్టలోకి జీర్ణాశయంలోకి వచ్చింది, స్టమక్లోకి. అక్కడ గ్యాస్ట్రిక్ HCl లాంటి యాసిడ్స్ ఉంటాయి, ఇంకా కొన్ని యాసిడ్స్ ఉంటాయి డైజెషన్ వరకు. అంటే ఒక్కొక్క ప్రోటీన్ డైజెస్ట్ చేసేవి, కార్బ్స్ డైజెస్ట్ చేసేవి, ఫ్యాట్స్ డైజెస్ట్ చేసేవి, రకరకాల అవన్నీ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. HCl లాంటి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాంటివి చాలా పవర్ఫుల్ యాసిడ్స్. అది కనుక డైజెస్టివ్ జ్యూసెస్ సరిగ్గా లేకపోతే వచ్చే సమస్యని గ్యాస్ట్రిక్ సమస్య అర్థం చేసుకోవాలి. వచ్చిన ఆహారము ఇక్కడ డైజెషన్ కాకుండా తొందరగా ఎంత టైంలో డైజెస్ట్ అయిపోయి అది మళ్ళీ ఎక్కడ పోవాలి, స్మాల్ ఇంటెస్టైన్లో పోవాలి, అక్కడి నుంచి మళ్ళీ కొంచెం మూవ్ అయ్యి లార్జ్ ఇంటెస్టైన్, అక్కడి నుంచి మెల్లగా బయటకు వెళ్ళిపోవాలి. ఇది దాని యొక్క 1 వే ట్రాఫిక్, ఒక మార్గం. ఇలా కాకుండా పైకి ఇక్కడి నుంచి గ్యాస్ తయారు ఇక్కడనే ఉండిపోయి కిందకు పోవడం లేదంటే ఇక్కడ అరగడంలో లేట్ అవుతుంది కాబట్టి అది పంపించట్లేదు, అక్కడే ఉండిపోవడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది. అందువల్ల పైకి వచ్చి మంట, బర్నింగ్, ఇవన్నీ కూడా మనకు జరుగుతున్నాయి. సో దీనికి ఏంటంటే ఆక్యుప్రెషర్లో చాలాసార్లు చెప్పాను, ఇది ఈ పాయింట్ చాలా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. SP2 స్ప్లీన్ మెరిడియన్ లో .2 ఫైర్ పాయింట్. స్ప్లీన్ అంటే భూతత్వం, పంచభూతాల లోపల ఆకాశము, అగ్ని, భూమి, గాలి అనే పంచభూతాల లోపల భూమితత్వం, డైజెషన్ అంటే భూతత్వం, దానిలో అగ్నితత్వం కావాలి, ఫైర్ కావాలి. ఫైర్ అంటే జఠర అగ్ని,
జఠరాగ్ని అంటే డైజెషన్ సంబంధించినటువంటి అగ్ని. ఆ జఠరాగ్ని ఇవ్వగలిగింది SP2. అది కాళ్ళలో ఉంటుంది ఆ పాయింట్, బొటన వేలు దగ్గర ఉంటుంది. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా ఒకసారి చూపిద్దాం ఆ SP2 అనే పాయింట్ని. స్ప్లీన్ మెరిడియన్లో, స్ప్లీన్ మెరిడియన్ ఎల్లో కలర్ చూపించారు. ఎల్లో కలర్ అంటే ఎర్త్ అంటే డైజెషన్, అందుకు స్ప్లీన్ అంటే డైజెషను. స్ప్లీను, ప్యాంక్రియాసు, స్టమకు, ఇవన్నీ కూడా మన డైజెషన్ సంబంధించిన ఆర్గాన్స్. ఇప్పుడు ఈ బొటనవేలు నుంచి ఇలా బొటనవేలు గోరు యొక్క ఎడ్జ్ నుంచి మెల్లగా పైకి వచ్చినప్పుడు బొటనవేలు ఇలా కొంచెం ఫస్ట్ ఇట్లా బొటనవేలు ఒక ఫోల్డ్ ఉంటుంది, ఫస్ట్ ఫోల్డ్. ఆ ఫస్ట్ ఫోల్డ్ కాగానే ఆ యొక్క రేఖ గీత ఏర్పడుతుంది కదా, ఆ గీత ఎక్కడ ఎండ్ అవుతుందో పైన, అది ఇక్కడ చూడండి, పైన కొంచెం బ్లాక్ గా ఉంటది, కింద కొంచెం వైట్ గా ఉంటది. ఎవరికైనా కాళ్ళు కానీ చేతులు కానీ, ఇప్పుడు మన చేతుల్లో కూడా చూడండి, లోపల వైపు వైట్ ఉంటుంది, బయట వైపు బ్లాక్ ఉంటుంది. ఇక్కడ కూడా లోపల వైపు వైట్ ఉంటుంది, ఇక్కడ బ్లాక్ ఉంటుంది. ఇక్కడ ఇలా రేఖలు బ్లాక్ వైట్ మధ్య నుంచి ఇలా వచ్చినప్పుడు ఈ బొటనవేలు ఫస్ట్ ఫోల్డ్ లోనే ఉంది, ఎర్ర కలర్ కనిపిస్తుంది, SP2 ఫైర్. అది కనుక మీరు చూస్తే అక్కడ ఉంది. కానీ దాన్ని ఏం చేయొచ్చు, మెల్లగా ఒక జిమ్మితో కానీ పెన్తో కానీ, మనం చాలాసార్లు చెప్పాను, ఈ పాయింట్ SP2ని మెల్లగా 1 2 3 ఇలా ఒక 60 సార్లు ఇలా మెల్లగా నొక్కి వదిలి చేయొచ్చు. లేదు ఇలాంటి జిమ్మి లేదు, పెన్నుతో కూడా చేయొచ్చు. చాలాసార్లు చూపించాను నేను, పెన్తో కూడా మనం ఆ పాయింట్ని యాక్టివేట్ చేయొచ్చు. SP2 అనే పాయింట్ ఏం చేయొచ్చు, ఈ పెన్తో కూడా ఇలా మెల్లగా యాక్టివేట్ చేయొచ్చు. అట్లా 60 ఒక నిమిషం పాటు ఒకవైపు, ఇంకొక కాలుకి ఇంకొక నిమిషం పాటు, రెండు కాళ్ళలో కూడా ఒక పూట ఈ కాలు, ఇంకొక పూట ఇంకో కాలు చేయొచ్చు. ఎప్పుడైనా చేయొచ్చు, బట్ 9-11 మధ్యలో ఉదయం చేస్తే మంచిది, ఐడియల్, మంచి రిజల్ట్స్ వస్తాయి. 9-11 ఉదయం, సాయంత్రం 3-4 మధ్యలో ఎప్పుడైనా చేయొచ్చు. ఈ 2 పాయింట్లు, ఈ SP2 రెండు కాళ్ళలో రెండు వైపులా 1 నిమిషం చొప్పున రెండు కాళ్ళలో కనుక చేసి చూడండి, పొట్టలో డైజెస్టివ్ జ్యూసెస్ వచ్చి తీరుతాయి. ఒక్కసారి, 2 సార్లు, 3 రోజులు, కొంతమంది ఒక్క రోజులోనే రిజల్ట్ వస్తుంది, కొంతమంది 2 రోజులు 3 రోజులు రిజల్ట్ వస్తాయి. డైజెషన్ స్టార్ట్ అయిపోతుంది. పెట్టిలాగే ఉన్న ఫుడ్ అరగక అట్లాగా ఒక ముద్దలాగా ఉండి ఇబ్బంది పెట్టేము ఫుడ్ అంతా కూడా అలా భస్మం అయిపోతుంది. అద్భుతమైన ఎనర్జీ వస్తుంది మనకు. ఎప్పుడైతే అలా అయిపోయిందో వెంటనే మనం చాలా ఫ్రీ అయిపోతాం, చాలా రిలీఫ్ వస్తుంది. పొట్టలో కానీ రిలీఫ్ వచ్చిందంటే బాడీ, శరీరం, మనసు అంతా కూడా కుదురపడుతుంది. ఎందుకంటే మనసుకు పొట్టకు దగ్గర సంబంధం ఉంది. బ్రెయిన్ గట్ యాక్సెస్ అంటాం, ఫాగీ బ్రెయిన్. తినగానే కొంతమందికి నిద్ర, ఎందుకంటే ఇక డైజెషన్ సరిగ్గా లేకపోతే ఆ ఆహారం రాగానే అసలు మామూలుగా డైజెషన్ లేదు, కొంచెం తిన్నాడు, అప్పుడు డైజెషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయినప్పుడు అక్కడ డైజెస్టివ్ జ్యూసెస్ లేవు, అందువల్ల బ్రెయిన్ ఉన్న ఎనర్జీస్ అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి, అందువల్ల పడుకుంటాడు, డల్ అయిపోతుంటాడు. ఎందుకంటే ఇక్కడ పని స్టార్ట్ అయింది కాబట్టి. ఇక్కడ కనుక సరిగ్గా ఉండుంటే ఇక్కడి నుంచి అంత ఎనర్జీ ఇక్కడ రావాల్సిన పని లేదు. సో అందువల్ల మనం ఏంటంటే ఈ SP2 పాయింట్ని చేయొచ్చు. ఇక మనము మేజర్గా మనం ఏం చేయాలంటే పాయింట్, గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళు SP2 పాయింట్ చేస్తూ కొంచెం ఆహార నియమాలు పాటించాలి. టైంకు తినడం, మార్నింగ్ 9 లోపు, మధ్యాహ్నం 1-1:30, సాయంత్రం వచ్చినప్పుడు 7-7:30 ఐడియల్ టైం. సూర్యాస్తమయం టైంలో ఏంటంటే మనకు సూర్యుడు ఉన్నంతసేపు మనకు మంచి డైజెస్టివ్ చూస్తుంటాయి. అందుకని మనం చాలా కాలం వెనక పెద్ద పూర్వకాలంలో చెప్పేవాళ్ళు, గూట్లో దీపం నోట్లో ముద్ద అని. అంటే దీపం పెట్టడం అంటే చీకటి అయిపోతుంది, గూట్లో దీపం పెట్టగానే 6:30-7 గంటలకు అయిపోతుంది కాబట్టి అక్కడ గూట్లో దీపం నోట్లో ముద్ద అనేవాళ్ళు. ఓకే, అట్లా ఎర్లీ అని ఇంగ్లీష్లో కూడా చెప్పారు. ఎర్లీ టు రైజ్, ఎర్లీ టు బెడ్, హెల్దీ అండ్ వైజ్ అని అంటారు కదా. ఎర్లీ టు రైజ్, హెల్దీ అండ్ వైజ్ అంటారు.
అది లేవడం, అట్లనే ఎర్లీ టు బెడ్, నిద్ర కూడా ఎర్లీగా పోవాలి. సో ఎందుకంటే నిద్ర కూడా ఏంటంటే డైజెషన్లో కీలక పాత్ర పోషిస్తుంది. నిద్ర కనుక సరిగా పోకపోతే ఆ రోజు ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇండైజెషన్ వస్తుంది. అట్లా నిద్ర అనేది ప్రాపర్గా ఉండేలా ఎర్లీ తింటే ఏంటంటే 7 గంటలు తిన్నాం అనుకోండి, పడుకునేది 9-9:30 అంటే కనీసం 2-3 గంటల గ్యాప్ ఉంటుంది. ఉన్నప్పుడు ఈ డైజెషన్ అనేది అప్పటికి ముగిసిపోయి ఇక్కడే బాగా నమిలి తింటాం కదా, ఇక్కడికి వచ్చిన మళ్ళీ డైజెషన్ అయిపోయింది కదా, 2 గంటల నుంచి అక్కడ మీద స్మాల్ ఇంటెస్టైన్ పోయింది కాబట్టి మన ఇక్కడ పొట్టలో ఎలాంటి ఇబ్బందులు లేవు. అప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ నుంచి మెల్లమెల్లగా లార్జ్ ఇంటెస్టైన్ వైపు వెళ్తున్న టైంలో ఏమవుతుందంటే అరిగిన తర్వాత మన బాడీ రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అరిగించాల్సిన పని లేదు కదా, ఫుడ్ అంతా అయిపోయింది కదా, అప్పుడు రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయినప్పుడు తొందరగా నిద్ర అనేది సుఖంగా మంచి నిద్ర, డీప్ స్లీప్ వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది, బాడీలో ఉన్న వ్యర్థాలన్నీ బయటికి వెళ్ళిపోవడానికి రెడీ చేసుకుంటుంది, క్లీనింగ్ చేస్తుంది. అప్పుడు బాడీకి ఒక పని ఉంది, ఒక్కసారి ఒక పని చేస్తుంది, అరిగించడమా క్లీన్ చేయడమా. వన్ జాబ్ ఎట్ వన్స్, ఒకసారి ఒక పని. అరిగించడం అంటేనే ఫుడ్ ఉంటే అరిగిస్తుంటుంది, లేదు ఇప్పుడు ఏం చేయాలి, దానికి పని లేదు, అప్పుడు క్లీనింగ్ చేస్తుంటుంది. ఆ క్లీనింగ్ అంతా జరిగి తెల్లవారేసరికి మనకేంటంటే అన్నీ రెడీ అయిపోతాయి. ఇక్కడ మోషన్ రెడీ అవుతుంది, యూరిన్ బ్లాడర్ రెడీ అవుతుంది, స్వెట్ వచ్చేస్తుంది, చెమటంతా నిండిపోతుంది, పులుసులు వస్తాయి, నాలుక మీద వేస్ట్ వస్తుంది, అన్నీ రెడీ అయిపోయి తెల్లవారి మార్నింగ్ ఏంటంటే అన్ని విసర్జన కాలకృత్యాలు తీర్చుకోవడం ద్వారా బాడీ వ్యర్థాలన్నీ కూడా పర్ఫెక్ట్ అయిపోతాయి. మళ్ళీ 7:30, 8-9 మనం మళ్ళీ బిఫోర్ 8:39 లోపు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి మనం సమాయత్తం అవుతాం. ఇంకొక విషయం ఏంటంటే మనం ఎర్లీ తినడం వల్ల మళ్ళీ 12 గంటల టైం వస్తుంది మనకు. ఇప్పుడు రాత్రి 7 గంటలు తిన్నాం, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఎన్ని గంటలు తినమంటున్నాం మనం, 8:30 తినమంటున్నాం. ఎన్ని గంటల గ్యాప్ ఉంది మనకు, 13.5 hours గ్యాప్ ఉంటుంది. 7 to 7, 12 hours, 8:30 తినమంటున్నాం మనం. సో 13.5 hours అంటే మంచి 13 hours గ్యాప్ ఉండడం వల్ల కూడా ఏంటంటే మన ఏంటంటే ఫాస్టింగ్స్ అనే ఒక అద్భుతమైన ప్రక్రియను కూడా మనం ఫాలో అయినట్టు అవుతుంది. సో SP2 చేస్తూ కొంచెం డైటరీ రిస్ట్రిక్షన్స్ మనం పాటిస్తూ మంచిగా నమిలి తిని ఇవి చేసినట్టయితే ఎంత పెద్ద పొట్ట సమస్య అయినా మనకి ఏ పేరైనా పెట్టండి మీరు, అరిగి తీరుతుంది. ఖచ్చితంగా ఈ పాయింట్ బెనిఫిట్ వస్తుందమ్మా. థ్యాంక్ యూ.